హలో. నేను మీ కేకేని. ఇప్పుడు మనం దర్సలాంలో ఉంటున్న పామ్ విలేజ్ బీచ్ అనే దగ్గరికి మనం వచ్చాం ఈరోజు. సో, ఇప్పుడు మీరు చూస్తున్నది పామ్ విలేజ్ బీచ్ మాట. ఇక్కడికి ఎవ్రీ సాటర్‌డే, సండే చాలామంది గెస్ట్‌లు వస్తుంటారు. చక్కగా సేద తీర్చుకొని, అలాగా నుంచొని, అలాగ కూర్చొని, అలాగ చూసుకుంటూ, ఆ! సరదాగా ఎంజాయ్ చేస్తారు ఈ సాయంత్రం టైంలో. సో, మీరు కనిపిస్తుంది చూశారు కదా! అది హిందూ మహాసముద్రం. పక్కన కనిపిస్తుంది చూసారా? దూరంగా మీకు కనిపిస్తుంది చూసారా? అది స్పీడ్ బోట్లు మాట. అక్కడ వాళ్ళు ఒక 10 మందిని తీసుకొని ఎళ్లి అలాగ తిప్పుతారు. జస్ట్ ఒక కిలోమీటర్ తిప్పి అలా తీసుకొచ్చేసి మీకు మళ్ళీ తీసుకొచ్చేస్తారు. తర్వాత చూసారా ఇక్కడ? ఇవన్నీ కాటేజీలమాట. ఇక్కడ అన్నీ పక్కన స్విమ్ సూట్‌లు అమ్ముతారు. తర్వాత అద్దెకిస్తారు. ఆ! అది చూసారు కదా! అక్కడ కాటేజీల్లాగున్నాయి. అవన్నీ రెస్టారెంట్లు మాట. మనం శుభ్రంగా అక్కడ కూర్చొని మనకు కావాల్సింది మనం ఆర్డర్ ఇచ్చుకొని, శుభ్రంగా తిని ఎంజాయ్ చేయొచ్చు. చూసారుగా అవన్నీ కాటేజీలే. చూసారా అక్కడ పిల్లలు ఎలా ఆడుకుంటున్నారో? చాలా అందంగా ఉంటదమాట. చాలా బావుంటది. అవన్నీ కాటేజీలే. చూసారు కదా! అవన్నీ కాటేజీలే. అక్కడ అద్దెలకిస్తారు. సరదాగా మనం రెస్టారెంట్‌ల కింద టీలని తాగొచ్చు. చాలా బావుంటది. ఆ తర్వాత అలాగ మనం వస్తూ అలాగ ఎంజాయ్ చేయొచ్చు. చాలామంది ఇక్కడ డాన్స్‌లు చూసారా ఎలా డాన్స్‌లు చేస్తున్నారో? వాళ్ళ ఎంజాయ్‌మెంట్ మనం చేయలేం. అంతే. వాళ్ళేంటంటే శనివారం, ఆదివారం వచ్చిందంటే ఇంక వాళ్ళని మనం పట్టుకోలేం. సో, అలాగా సేద తీర్చుకోవడానికి ఇక్కడికి వస్తుంటారు. అలాగా కూర్చుంటారు. అలాగా ఎవరికి కావాల్సింది వాళ్ళు ఐస్ క్రీమ్స్ మొత్తం అన్నీను. చూసారా రౌండింగు? అలాగ చేస్తారనమాట. ఆ ఎదురుగా కనిపిస్తుంది చూసారా? అవి లైఫ్ జాకెట్‌లు. అంటే బోట్‌లో తీసుకెళ్ళేటప్పుడు ఏమైనా మనకి జరిగిందనుకోండి, అవి వేసుకోవడం వల్ల ఏంటంటే మనకేం జరగకుండా మనం నీటిలో తేలిపోతాం మాట. సో, దానివల్ల మనకు ప్రాబ్లమ్ ఎటు ఉండదు. మీకు అర్థమైంది కదా! సో, అది. మీకు స్పీడ్ బోట్‌లో తీసుకెళ్ళేటప్పుడు మీకు అలా కనిపిస్తున్నంత వరకు నేను మీకు చూపిస్తున్నంత వరకు అలా తీసుకొనెళ్ళి మళ్ళీ తీసుకొచ్చేస్తారన్నమాట ఇక్కడికి. తీసుకొచ్చేసి మనకు అప్పజెప్పేస్తారు. అగో కనిపిస్తుంది మీకు స్పీడ్ బోట్ చూసారు కదా! అటు చూడండి ఐస్ క్రీమ్ బండి ఎలాగ వెళ్తుంది అక్కడికి. అక్కడే మన ఇండియాలాగే మన విశాఖపట్నం బీచ్ ఎలాగా సేమ్ ఇక్కడ కూడా అంతే అలాగే ఉంటది. చూసారా స్పీడ్ బోట్ ఎలాగుందో? వెళ్ళడానికి రెడీగా ఉందన్నమాట. గెస్ట్‌లు ఆర్డర్ ఇచ్చుకుంటే మనిషికి 5,000 తీసుకుంటారు. 5,000 అంటే మన ఇండియన్ రూపీలో రూ. 150 మనిషికి. అది. అలాగే ప్రతి ఒక్కరు కూడా చాలా సరదాగా ఉంటారు. నలుగురితో సరదాగా మాట్లాడతారు. మంచి మర్యాద. చూసారా అక్కడ తేలిపోతూ టైర్‌లోనే ఆడు అలాగా ట్యూబుల్లో తేలిపోతూ ఎలాగున్నాడక్కడ. ఇక్కడ ఈతరాయణాలు కూడా చక్కగా వెళ్ళొచ్చు. ఏం భయపడక్కర్లేదు. పెద్ద కెరటాలేమి ఉండవు. చాలా సింపుల్‌గా ఉంటాయి. చూసారా బోట్ ఎలాగెళ్తుందో స్పీడ్ బోటు. అలాగే 10 మందిని యేసుకొని ఎళ్తాడనమాట. అలాగే వెళ్ళి అలా తిప్పుకొని అలాగొచ్చేస్తాడనమాట. ఆ మాత్రం దూరం. కొంచెం ఒక 1 కిలోమీటర్ రౌండప్. చూస్తున్నారు కదా! ఇలాగే చాలా చాలా ప్లేసెస్ ఇంకా ఉన్నాయి. నేను చాలా మటుకు కవర్ చేస్తాను. ఇగో ఇవే మాట లైఫ్ జాకెట్‌లు. ఇవి ఇస్తారమాట బోట్‌లో ఎళ్ళేటప్పుడు. ఇవి మనం కవర్ చేసుకొని వెళ్ళాలి. ఒకవేళ ఏమైనా జరిగినా మనం తేలిపోతాం. సముద్రంలో మనమేం మునిగిపోం. పెద్ద ప్రాబ్లమ్ అయితే ఏముండదు. భయపడక్కర్లేదు. అది. మనం చూసారా అసలు కెరటాలు అసలేమి ఉండవు. ఏదో చిన్న ఒక ఏరులాగా ఉంటది. ఒక నది ప్రవహించినట్టుగానే ఉంటదంతే. సో, ఆ రకంగా మనం చూడడానికి చాలా అందంగా ఎంతో దీనిగా ఉంటుంది. మళ్ళీ మరోసారి కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను.